ఇవాళ నేను చంపుతానే. నీకు అగ్గి తలక నన్ను చంపుతావు ఆరా నువ్వు. పొట్టిదాన నన్ను అంటే ఆయన బండి ఎక్కడ ఉన్నది? బాగా మాట్లాడుతానే నేను. బండి ఎక్కడ ఉన్నది? దీన్ని చంపి పడే. ఆగే ఓ పొట్టిదానా ఆగే. ఆగే అంటే నన్నేం చేయలేవురా నువ్వు. ఎందుకు ఆగే నీ? ఆగే నీ. ఆగే ఆగే పొట్టిదానా. ఓ అయ్యా, నీ చేతులు జట్టగుట్ట చంపుతావా నన్ను? నిన్ను సంపుడు కాలే, పోయి చాయ్ పెట్టుకో. చాయ్ పెట్టుకొని తీసుకురాబో. చాయ్ తాగితే తాగిందంటే పోవాలి, మళ్ళా దీనాక మళ్ళా పోయి తాగత్తా. పో చాయ్ పెట్టుకొని రాపో. పోవే పో, మొల్లుంటావు పో. తాగు, తాగి చచ్చిపో. ఇక తాగి చచ్చిపోతారు అయితే. పెళ్ళామంటే గిట్లు ఉండాలి. చెప్పిన వెంటనే వేసుకొచ్చినావు. నిన్ను దంచితే రోట్లేసి నూడితే సెట్ అయితే. చక్కెర ఉంటే పెట్టరాదు. మా పెడతా గాని నేను తీసుకొచ్చినావు. ఏం చేయాలి? నేను ఎటు పోయినా నాకు కొంగు పట్టుకొని వస్తాడు. అవునా? చక్కెర ఎంతసేపు చేస్తే వాళ్ళు ఎండలు ఎంతసేపు నిలుచుంటో తొందర తీసుకురా. అరే నీ పరిస్థితి నాకు అర్థమైంది. కొంచెం అయిన తర్వాత మా ఇంటి సైడ్ రా. ఎండ బాగా అవుతుంది, మళ్ళీ ఇంటికి. అయ్యో ఆగో, బాబతో మాట్లాడతానా కదా. బాయిగా అత్తను అక్క, అత్తను కూర్చో. ఇంతకుముందు నేను చూస్తే బాగా అనిపించింది అక్క. మొగళ్ళను మన గుప్పట్లో పెట్టుకోవాలి. ఇంతకుముందు బాగానే కాయకాయ మనం ముట్టుకుంటాండు. ఏం చెప్పాలన్న బాధ నేను ఎవరికి చెప్పుకునేటట్లేదు. కుట్టి చంపుతాడు. ఆయన ఏమంటాడు? తెచ్చినాక తాగుతాడు, తాగినాక కొడతాడు. కుట్టి చంపుతాను నేను. గండం ఇప్పుడు కూర్చో ఏమో. గందుకే పిలిచిన. నా మొగన్ని చూసినా ఎట్లెనక తిరుగుతాండో. కుట్టినే తిరుగుతాండా. దానికి ఒక ఉపాయం ఉన్నది. అబ్బా, నాకు కూడా ఉపాయం చెప్పవా? సరే నేను చెప్తా గానీ ముచ్చట ఎవ్వరు తెలియద్దు. తెలిస్తే నా ఈపులు వలుగుతాయి. చెప్పా నువ్వు చెప్పు. ఈ ఊర్లోనే ఒక సామి ఉన్నాడు. ఆ సామి దగ్గర ఒక మందు ఉన్నది. ఆ మందు సామి ఎట్లా చెప్తే అట్లా పెట్టాలి. మందంటే నాకు అర్థం కాలే. నీ పిసక్క మందంటే మరుగుమందా? అది పెడితే చస్తారు కాదే. బాగా పెడితే చస్తారు. మనకి ఇంత అంతనే పెడతాం. అబ్బో, నా మోహన్కి ఏమన్నా అయితే? కొట్టి చంపుతా అంటే ఏం లేదు కానీ ఇప్పుడు బాగా ప్రేమ కొట్టుకొస్తా అన్న. నా మోడలో కొంగ పట్టుకొని ఎట్లా తిరుగుతాను? నీ మోడు కొంగ పట్టుకొని అట్లా తిరిగితే ఒకసారి ఊహించుకో. మెల్లిగా పోరా, అమ్ములు ఎండ కొడుతుందారా. మెల్లిగా. వావ్, అయితే పెట్టాలి. పా సామి దగ్గర పంపా. పోదాందా. స్వామి జనాలు అత్తారు దంచు. మనం పెట్టేదేమన్నా కోళ్ళ మందా, మేకల మందా, మరుగు మందు? ఏం కావాలి? మందు కావాలి. నువ్వు నెలతోటి తీసుకోపోతానా? నీకెందుకు? ఇగో నాకు కాదు, గీమకి. 5 నిమిషాలు ఆగు, సామి తయారు చేస్తాను. మందు గురించి అన్ని చెప్పినావా? ఆ మందు గురించి అన్ని చెప్పినా గాని అటు ఇటు అయితే పానాలు పోతే మమ్మల్ని అనద్దు. మళ్ళా నెలకోసారి తీసుకుంటారా? నేను ఏమన్నా అన్ననా? నేను తీసుకుని వచ్చి కానీ వాడడం తెలియదు. మీ అత్తమ్మకే పెట్టినావు, నెలకే చచ్చిపోయింది ఆమె. ఎట్లా పెట్టినావు ఏమో. అంతతోనే ఆగినవా? ఆగలే. అర్ధనంగానే మీ మామకు పెట్టినావు, ఆయన కూడా నెలకు చచ్చిపోయింది. నా మొగ నేను ఇద్దాం అనుకుంటానవే. 2 పానాలు పోయినాక అనుభవం వచ్చింది. ఇప్పుడు కరెక్టే పెడతానా. నిజంగా ఏం కాదు కదా? ఏం కాదు, నేను ఉన్నా కదా. సరే రండి. ఇళ్ళకే మందు కావాలట సామి. ఈ మందు మేము మొగల తెలియనంత వరకే. మీ మొగలకు ఇట్లా మందు పెట్టాలని తెలిసింది నాకు. మందు పవర్ ఉండదు. చెప్తాను, జాగ్రత్తగా పెట్టుర్రి.
అబ్బో తెలియనీయం. అమ్మా వాళ్ళు ఎటు వెళ్ళరా? ఏమో నాకైతే ఏం తెలియదు. వీళ్ళకైతే వీళ్ళు ఒకసారి పోయేద్దాంబా. గిల్లకి వేరా ఎన్ని వేరు అంటే సర్వే కనుక్కుందాంబా. అరే నువ్వు ఇక్కడ ఏం చేస్తానవరా? మరుగు మందా? ఆడోళ్ళకే ఇస్తావా మొగోళ్ళకి కూడా ఇస్తావా? అందరికి ఇస్తావా? అందరికి ఇస్తావా? మంచి మొగోళ్ళకి గిట్ట చేస్తావా? ఆడోళ్ళకి ఇచ్చి నువ్వు ఏ మనిషిరా నువ్వు? ఇప్పుడు ఇద్దరు పట్టుకుని పోతున్నా పిల్లం కూడా ఉన్నది దాన్ని కూడా ఇచ్చినావు మందు అన్న. ఫస్ట్ నేను దంచాలా? ఈ పిల్ల నీకు పెట్టిందారా? పిల్లం నీకు పెట్టిందారా? ఓ పొట్టిదా ఆగే మందేదే మందు మందేదే ఏది మందేదే మందు మందేది ఏది మందేది మందు పెట్టే మందు. అరే ఆగురా ఒక్క నిమిషం. ఈ మంది నీకు మందు పెట్టి ఇది నాకు మందు పెట్టి నువ్వు మందు పెట్టినా కూడా ఎట్లా కొడతా? వాడు చెప్పలేదు కానీ తెలిసినాక మందు వాడదని మందంతా దిగిపోయింది. నీ మందు నడు.